ఓకే. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. అవేక్ డ్రీమ్ స్టేట్ టు రియల్ అవేక్ స్టేట్. దాని అర్థం ఏమిటంటే మెలకువగా ఉండి కలగనేటువంటి దశ నుండి నిజమైనటువంటి మెలకువను పొందేటువంటి స్థితిని పొందడం. ద ఫస్ట్ సాంగ్ ఆఫ్ ది ఇన్ఫినిట్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ క్రియేషన్. ఆదినాదము, బ్రహ్మనాదము అని మనం చాలా చెప్తూ ఉంటాం. అది ఏమిటి అసలు? అది బాబా చెప్పిన ప్రకారము నేనెవరిని అని భగవంతుడు వేసుకున్నటువంటి ప్రశ్నయే మొట్టమొదటి పాట, భగవంతుడు పాడిన పాట. దాన్నే మనం ఆదినాదం అని ఇలా రకరకాలుగా ఫస్ట్ సాంగ్, తొలి గీతము. అది ఎవరు? అనంతుడైనటువంటి భగవంతుడు ఆ మొట్టమొదట ఆదినాదము అది పలకడం వలన ఈ సృష్టి ఆవిర్భవించింది. గాడ్ స్పీక్స్లోకి వెళ్ళిపోతే నేనెవరిని అని భగవంతుడు తనను తాను ప్రశ్నించగానే దానికి సమాధానం చెప్పాల్సి వచ్చింది. సమాధానం కావాలంటే అనుభవం కావాలి. అనుభవం లేకుండా చెప్పలేం కదమ్మా. అదేమిటో జున్ను ఎలా ఉంటుందో తెలియాలంటే ఆ జున్ను నాలుగు వేసుకుని చూస్తేనే తెలుస్తుంది. అనుభవం లేకపోతే తెలియదు. అనుభవించడానికి తను అనేక రూపాలుగా మారిపోయి దాని ద్వారా చిట్ట చివరికి నేను భగవంతుడను అనేటువంటి అది మనం గాడ్ స్పీచ్లో చదువుకున్నదే. అందుచేత నేనెవరిని అని భగవంతుడు పాడిన తొలి పాట నుంచి ఈ సృష్టి అంతా ఆవిర్భవించింది. అంటే ఆ భగవంతుడు వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఈ సృష్టి వచ్చింది. ఇట్ బ్రింగ్స్ అబౌట్ ది అప్పర్ అండ్ డిసెంట్ ఆఫ్ ది ఇన్ఫినిట్ ఇన్ టు ది డొమైన్ ఆఫ్ మల్టిపుల్ డ్యువాలిటీ. అసలు భగవంతుడు అనంతమైనటువంటి వాడు. ఆయనకి ఈ భ్రాంతితో కానీ, మాయతో కానీ, ద్వంద్వంతో కానీ, కష్ట సుఖాలతో కానీ అవసరం లేనటువంటి వాడు. కానీ ఆయన చేసిన తప్పు మన రాజా అనేవాడు. అడుసెందుకు తొక్కావు, కాలెందుకు కొడుకుంటున్నావు, ఏమిటి ప్రభువు నీ సృష్టి. అందుచేత అనంతుడైనటువంటి భగవంతుడు ఈ ప్రశ్న వేసుకున్న పాపాన ఆయన ఈ మాయలోకి వచ్చి ఈ కష్టము సుఖము, మంచి చెడు, ఈ ద్వంద్వము అనుభవించాల్సిన గత్యంతరం ఏర్పడింది అతనికి. డ్యువాలిటీ ఇంప్లైస్ అన్ఎండింగ్ సఫరింగ్స్. డ్యువాలిటీ అంటే ఏమిటండి? ద్వంద్వము, అన్ని జతలు ఉంటాయి, ఒకటి ఉండదు. కష్టము సుఖము అంటే అవి కలిసే ఉంటాయి, రెండు విడివిడిగా ఉండవు. అవి అందము వికారము, అందవికారము, మంచి చెడు, పాపము పుణ్యము. డ్యువాలిటీ అంటే అవి రెండు కలిసే ఉంటాయి. ఒకటి కావాలంటే రెండోది కూడా ఆటోమేటిక్గా వస్తుంది. ఇది ఒక్కటే కావాలంటే కుదరదు. ఆ రెండు అలా ఉండాల్సిందే. కాబట్టి ఈ ద్వంద్వంలో పడ్డాడు భగవంతుడు. అంచేత ద్వంద్వం అంటే అర్థం ఏమిటి? అంతులేనటువంటి కష్టాలు, బాధలు, అదే ద్వంద్వం అంటే. ఐఎమ్ ఎటర్నలీ హ్యాపీ ఫర్ ఐ నో దట్ ఐఎమ్ ద ఇన్ఫినిట్ వన్. బాబా అంటున్నారు, శాశ్వతంగా అనాదిగా నేను ఎప్పుడూ కూడా ఆనందంగానే ఉన్నాను. ఎందుకని? ఆ అనంతుడైన ఏకైకుడైన భగవంతుడిని నేనే అని నాకు పూర్తిగా తెలుసు. ఐ డోంట్ ఎగ్జిస్ట్, దెర్ ఈజ్ నథింగ్ బిసైడ్స్ మీ, ఆల్ ఎల్స్ ఈజ్ ఇల్యూషన్. ఉన్నది నేనొక్కడినే, నేను తప్ప రెండవ వస్తువు లేనే లేదు. మిగిలినది అనేదంతా మాయ, అది నిజము కాదు, లేదు. ఉన్నది నేనొక్కడినే. సైమల్టేనియస్లీ ఐ సఫర్ ఇటర్నల్లీ. ఇంత అనంతంగా ఆనందంగా ఉంటూ కూడా ఏకకాలంలో అనంతంగా వ్యధను కూడా నేను అనుభవిస్తూ ఉంటాను. ఎందుకు? మనందరిలో యువర్ ఇగ్నోరెన్స్ ఈజ్ మై సఫరింగ్ అన్నారు కదా బాబా. అంటే మన అజ్ఞానమే ఆయన బాధలకు మూల కారణము. ఒకడు అడిగాడు, అసలు నన్ను ఎందుకు సృష్టించేవయ్యా నువ్వు అని బాబాని అడిగాడు ఒకడు. బాబా అన్నాడు, నీ గురించి నేను బాధపడవలసిన రాత నాకు ఉంది కాబట్టి నిన్ను సృష్టి. అంటే ఆయన బాధపడడానికే మనందరినీ సృష్టించాడు. బ్రాబజాల్ అంటాడు, అంత తెలివైనవాడని అంటారు నిన్ను, అసలు ప్రపంచంలోనే ఇంత తెలివైనవాడు లేడంటారు, కానీ ఇలా చేసుకున్నావేటి నీ పరిస్థితి. నాకు ఎప్పుడో 1,00,000 జన్మలో, 50 లక్షల జన్మలో, 1,00,00,000 జన్మలో ఎప్పుడో ఒకప్పుడు అయిపోద్ది నా సిలబస్. నీ సిలబస్ ఎప్పటికీ అవ్వదు. ఆఖరి సోలు
గమ్యం చేరే వరకు నీకు తప్పదు. ఆఖరి రోజులంటే అనంతం ఇది ఎప్పటికీ. అందుకే మీకు బ్రాహ్మణాన్ని గురించి బాబా అంటారు, ఇఫ్ యూ వాంట్ టు నో వాట్ రియల్ థింకింగ్ ఈజ్ లైక్, యూ రీడ్ హీస్ బుక్ అన్నారు. అంటే అసలు యథార్థమైనటువంటి ఆలోచన కాపీ కాకుండా ఇంకొక చోట నుంచి అనుకరించకుండా స్వతంత్రంగా ఆలోచించడం అంటే ఏమిటంటే వాడికి తెలుసు అనమాట. ఆ బ్రాహ్మజాన్ అతను ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటాడు. ఐ యాజ్ మై సెల్ఫ్ ఎమ్ ఫ్రీ, నేనుగా సర్వస్వతంత్రుణ్ణి, స్వేచ్ఛ. ఎందుకని ఉన్నది నేను ఒక్కడినే, మహానంద పరిస్థితి నాకు. బట్ ఇన్ యూ యాజ్ యూ ఐ గెట్ మై సెల్ఫ్ బౌండ్, కానీ నీలో నేను బంధింపబడి ఉన్నాను. దేనిలో బంధింపబడి ఉన్నాను? అజ్ఞానం వలన ఆ సంఖ్యలు నన్ను బంధించి ఉన్నాయి. ఐ నోయింగ్లీ సఫర్ త్రూ యూ టు మేక్ యూ ఫ్రీ ఫ్రమ్ బైండింగ్స్, నీ ద్వారా నాకు ఎరుకతో ఆ బాధలనన్నీ అనుభవిస్తాను. ఎందుకని? నిన్ను ఆ అజ్ఞాన బంధనాల నుంచి బయట పడవేద్దామని. దిస్ ఈజ్ మై క్రూసిఫిక్షన్, నా సిలువ వ్యధ అంటానే నేను ఇదే. అంటే నీ గురించి నేను బాధపడుతున్నాను అని ఎరుక సంపూర్ణంగా నాకు ఉండి నేను బాధపడతాను నిన్ను బయట పడవేయడం కోసం. యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సఫరింగ్ ఈజ్ బికాస్ ఆఫ్ షీర్ ఇగ్నోరెన్స్ అండ్ యువర్ ఇగ్నోరెన్స్ ఈజ్ మై సఫరింగ్. నువ్వు పడే బాధలన్నిటికీ కారణము నీ అజ్ఞానమే, నీ అజ్ఞానమే నా బాధకు కారణము. గమ్యం చేరిపోయాడు అనుకోండి, నేను భగవంతుడిని తెలిసిపోయింది అనుకోండి, ఇంకా బాధలు ఉండవా? వాడికి ఉండవు, బాధలు ఉండవు, అంతే కదా. ఎందుకని? వాడు బంధనాల నుంచి బయటకు వస్తే ఇంకా బాధలు లేవు కదండి. జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో ఇదంతా తమాషా. మీకు బాబా ఉదాహరణ చెప్తారు డిస్కోర్సెస్లో. చిన్న కుర్రాడు అంటాడు, 2 ఏళ్ళు కుర్రాడు, వాడు బెలూన్ కావాలని అడుగుతాడు, కొని పెడతాం, అది పేలిపోతే వాడికి ప్రపంచం సర్వనాశనం అయిపోయినట్టే దొల్లేస్తూ ఉంటాడు. వాడు ఏం పెట్టినా వాడికి అక్కర్లే, ముందు ఇంకో బెలూన్ కావాలి. వాడి చచ్చినట్టు మనం వెళ్ళి బెలూన్ తెస్తేనే కానీ వాడు ఊరుకో. ఎందుకని? వాడి అజ్ఞానం అంత బలంగా ఉంది. అది ఏమిచ్చినా, ₹1 ఇచ్చినా వాడికి అక్కర్లే, బెలూన్ కావాలంతే. కానీ వాడిలో క్రమంగా వయసు వచ్చి కొల్లి ఒక 15 ఏళ్ళు వచ్చాయనుకోండి, బెలూన్ పేలిపోతే నవ్వుతాడు వాడు. ఎందుకని? ఇది నిజం కాదు అని తెలుసు. సో జరిగిన సంఘటన ఒకటే, కానీ వాడికి ఇప్పుడు జ్ఞానం వచ్చింది, ఇదివరకు ఆ జ్ఞానం లేదు. అది బాబా చెప్పేది అనమాట. కాబట్టి జరిగిన కారణాన్ని బట్టి మనకు బాధ రాలేదు, మనకున్న అజ్ఞానం వల్ల బాధ వచ్చింది. అజ్ఞానం పోతే అసలు. అందుకే ప్రపంచాన్ని 2 వర్గాలుగా విభజింపవచ్చుటండి. ఒకటి, జీవితంలో జరిగే ప్రతి సంఘటన వెనుక భగవంతుడి యొక్క హస్తాన్ని చూడగలిగినవాడు, చూడలేనివాడు. చూడగలిగినవాడు అంతా ఆయనే చేసాడు, ఇంక నేను చేసేదే ఉంది, ఓకే నీ ఇష్టం. అది చూడలేనివాడు వీడు గిలగిల్లి ఆడిపోతూ ఉంటాడు వీడు. సో అదే సంఘటనకి వీడు వేరేగా స్పందిస్తాడు, వాడు వేరేగా స్పందిస్తాడు. అలాగే ఇది కూడా ఆ జ్ఞానం వచ్చేస్తే అయిపోయింది. ఆ అజ్ఞానం ఉన్నంతసేపు వీడు కష్టాలు, దుఃఖాలు ఇవన్నీ ఉంటాయి. అంటే ఇది నిజము కాదు అని తెలిసిపోతే అయిపోయింది. ఇంక వాడికి ఆ సంఘటన గురించి అసలు ఆలోచించదు. ఇంకా ఆ బెలూన్ పేలిపోతే 15 ఏళ్ల కుర్రాడు ఎలా నవ్వుకుంటాడో అలాగే ఉంటాడు వాడు. వాడు కూడా పోతే పోనేది నిజం కాదు కదా. యు ఆర్ సిట్టింగ్ హియర్ బిఫోర్ మీ, ఈచ్ వన్ అసెప్టింగ్ హిస్ సెపరేట్ ఎగ్జిస్టెన్స్ ఫ్రమ్ ది అదర్. మీరందరూ కూడా నా చుట్టూ కూర్చున్నారు. ఎంతమంది? ఒక 300 400 అనుకో. ఈ 400 మంది మీరందరూ లోపల గాఢంగా ఏమనుకుంటున్నారు? నేను మల్లిక్కిని, నేను నాగేశ్వరరావుని, నేను నారాయణరావుని, నేను ఫలానా, నేను ఫలానా, నేను ఫలానా, ఈయన ఫలానా వాడు, ఈయన ఫలానా అని ఈ వేర్పాటు భావాన్ని చాలా బలంగా పోషించుకుంటూ మీరందరూ కూర్చున్నారని ఎదురుకుంటారు. యూ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ సొసైటీ. ఒకడు చాలా ఐఏఎస్ ఆఫీసర్, ఒకడు చాలా బీదవాడు, పాపం వాడు రిక్షావాడు, వాడికి ఏమీ లేదు, ఒకడు కూలివాడు. ఇలా రకరకాల స్థాయిలు, సాంఘిక స్థాయిల నుంచి మీరందరూ వచ్చారు. యూ పొసెస్ వ్యారీడ్ ఫిజికల్ అండ్ మెంటల్ యాటిట్యూడ్స్ అండ్ ఎబిలిటీస్. ఒకడు చాలా బలవంతుడు, ఒకడు చాలా అందమైన వాడు, ఒకడు బాగా చదువుకున్నవాడు, ఒకడు బాగా కురూపి, నీరసం, అనారోగ్యం, ఇలా రకరకాల పరిస్థితుల్లో మీరందరూ ఉన్నారు. నా త్రూ ది ఈగో మైండ్ యూ హ్యావ్ బికమ్ ఇండివిజువలైజ్డ్ అండ్ ద వన్ ఇండివిజువల్ సోల్ ఈజ్ ఇన్ఫినిట్లీ డివైడెడ్. నాకు నేను అనుకుంటూ ఉంటాను, నాకు చాలా బాగా అర్థమవుతుంది ఇక్కడ ఏం చెప్పినా కూడా.
నేను పలానా చదువుకున్నాను, పలానా ఉద్యోగం చేస్తున్నానని నాకు నేను ఒక వ్యక్తీకరించుకొని ఒక ప్రత్యేకతను పెట్టుకుంటాను. ఆయనకి చాలా అర్థం అవ్వదు అసలు ఏం చెప్పినా, ఆయన ఏం చదువుకోలేదు. ఇలా ఎవడి భావాలతోటి వాళ్లతోటి వీళ్ళు అనుకుంటూ ఉంటారు. అంటే ఉన్నది ఒకే ఒక్క భగవంతుడు, ఇన్ని మొక్కల కింద చేసేసాం ఆయన్ని మనం. బట్ ద సోల్ నెవర్ బికమ్ డివైడెడ్, ఇట్ ఎవర్ రిమైన్ వన్ అండ్ ద సేమ్. కానీ నిజానికి ఆత్మ మాత్రం ఎప్పుడూ అసలు ఇలా మొక్కల కింద ఉండదు, ఒక్కటే. మా ఫాదర్ చెప్పేవారు, మీకు గుర్తుందో లేదో, బ్యాడ్మింటన్ బాల్ ఉంటుంది, అది దాన్ని మధ్యకి పోసేస్తే పై కొసలన్నీ విడివిడిగా కనపడతాయి, కానీ మధ్యలో ఒక ముడి నుంచి వచ్చినవి ఇవన్నీ కూడా. అలాగూ ఒక ఆత్మే ఉన్నది, ఒకటే ఆత్మ, అది ఎప్పుడూ విడిపోయి ఉండదు, కనపడుతుందంటే బయటికి అలా యు ఆర్ రియలీ ది ఇన్ఫినిట్ సోల్, బట్ యు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ఇన్ఫినిట్ మైండ్ అండ్ సో యూ హ్యావ్ టు సఫర్. బాబా అన్నారు, నీవు ఎవరు అంటే నీ మనసే నీవు అన్నారు. ఆ మనసు అది ఎప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండు, నీ గొడవ చూసుకో, నీ బాగు చూసుకో, నీ పెళ్ళం నీ పిల్లలు నీ గొడవ చూసుకో అని ఎప్పుడు సతాయిస్తూ ఉంటుంది. అందుచేత ఎప్పుడు వేరు చేసేసుకుంటూ ఉంటాం. ఎప్పుడైనా కలిసి పరిస్థితి వచ్చి మళ్ళీ జాగ్రత్తగా విడిపోతూ ఉంటాం. ఈ మైండ్ అది తోసేస్తూ ఉంటుంది, ఎక్కడ కలవని ఉంటుంది. నీకెందుకు వాడి గొడవ, అది జాగ్రత్తగా ఆ పోషించుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే ఈ మనసు చేసేటువంటి వికారాల వలన చేస్తాం. అందుకే బాబా మనోనాష్ అన్నారు హైదరాబాద్లో. బాబా ఏం చెప్పారంటే క్లుప్తంగా, నీవు మనసు అనేటువంటి రోగము బారిన పడ్డావు. ఆ రోగ లక్షణం ఏమిటి? ఉన్నది లేనట్లుగాను, లేనిది ఉన్నట్లుగాను కనిపిస్తుంది. ఇప్పుడు టైఫాయిడ్ వాడికి ఒక జ్వరం లక్షణం ఉంటుంది, మలేరియా వాడికి ఒక లక్షణం ఉంటుంది. అలాగే ఈ మనసు అనేటువంటి రోగ లక్షణం ఏమిటి? ఉన్న భగవంతుడు లేనట్టుగా కనపడతాడు. అంతా అబద్ధం అండి, ఎక్కడ ఉన్నాడండి, ఏం చూపించండి నాకు. ఇది అంతా అబద్ధం అంటే ఇది ఎలా అబద్ధం అండి, ఇది అంతా కనపడుతోంది కదా అంటే ఆ రోగ లక్షణం వలన నువ్వు ఇది నిజం అనుకుంటూ ఉన్నావు. అది పోతే నీకు నిజం ఏమిటో తెలుస్తుంది. అప్పుడు నీవు ఈ చింతలు ఈ ఇబ్బందులు ఉండవు నీకు. అది తీసేయడానికే నేను మనోనాశ కార్యక్రమం చేశాను అన్నారు. అంచేత ఇక్కడ బాబా ఏమంటున్నారు, యు ఆర్ రియల్లీ ది ఇన్ఫినిట్ సోల్, బట్ యు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ఇన్ఫినిట్ మైండ్ అండ్ సో యూ హ్యావ్ టు సఫర్. ఈ పరిమితమైన మనస్సుతోటే నీవు దానితోటి తాదాత్మ్యం చెయ్యిపోయి ఇదే నేను అనుకొని అనంతంగా ఈ కష్టాలను అనుభవిస్తూ ఉన్నావు. యూ హ్యావ్ యువర్ మూమెంట్స్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ సారో. ద్వంద్వం అంటే కాసేపు నవ్వుకుంటాం, కాసేపు ఏడుస్తాం, రెండు ఉంటాయి, మనకు కూడా ఉంటాయి. కొన్ని క్షణాలు నవ్వుతూ ఉంటాడు, కొన్ని క్షణాలు దుఃఖిస్తూ ఉంటాడు మానవుడు. వెదర్ యువర్ పెయిన్స్ అవుట్వే యువర్ ప్లెజర్ ఆర్ యువర్ ప్లెజర్స్ అవుట్వే యువర్ పెయిన్స్, యు వరీ ఆల్ డే అబౌట్ సంథింగ్ ఆర్ ది అదర్ until your finite existence retreats at night into sound sleep. మెలకువగా ఉన్నది మొదలు నువ్వు ప్రతి క్షణము కూడా ఏదో ఒకటి నవ్వుతూ ఉన్నా కూడా లోపల ఏడుస్తూనే ఉంటావు. మారుతి కారు కావాలనుకుంటా, వచ్చేసింది, రోడ్డు మీద పెద్ద కారు వెళ్తుంది, చిన్న కారు అంటే అది ఇది కారు ప్రతివాడికి తిరుగుతున్నాడు, నువ్వు ఎలా మారుతి 800 పెద్దది ఉండాలి ఫ్యామిలీ కారు అంటే ఏమిటనమాట, వీడికి అంతులేదిక. వీడు ఒకదాని తర్వాత ఒకటి అలాగ ఏదో ఒకదాని గురించి ఏడవడమే వీడి జీవితం అంతా. ఎప్పటి వరకు? రాత్రి నిద్దట్లోకి జారిపోయి ఈ మనసు రెస్ట్కి వెళ్ళే వరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఆ రాత్రి మనసు నిద్రపోయినప్పుడే రెస్ట్. దేర్ యు కాన్షియస్లీ మెట్ ఇన్ ది ఇన్ఫినిట్. నిద్రలో ఏమవుతుంది? ఎందుకు మనకు ఆనందం వస్తుంది? ఎందుకు మనకు అలసట పోయి శక్తి వస్తుంది అంటే అనంత చైతన్యంతో ఏకం అవుతుందట. అక్కడ మన ఈ వ్యక్తిగతమైనటువంటి మనసు ఆత్మ అనంత చైతన్యంతో ఆ కాసేపు ఏకమై అప్పుడు విశ్రాంతి దొరుకుతుంది. ఇన్ సౌండ్ స్లీప్ యు కంప్లీట్లీ ఫర్గెట్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ సరౌండింగ్స్, యువర్ థాట్స్, యువర్ ఇమోషన్స్ అరౌండ్ విచ్ ఆర్ arranged your ideas of imagined happiness and suffering. ఎందుకు అసలు మనకు అంత ఫ్రెష్ అయిపోతాము నిద్రపోతే అంటే బాబా అంటున్నారు, మెలకుగా ఉన్నంతసేపు ఏ దరిద్రాన్ని పట్టుకుని నువ్వు వేలాడతావో అవన్నీ మటుమాయం అయిపోతాయి. నువ్వు నిద్రలోకి వెళ్ళగానే నీ మనసు పంచి, ఆ మనసు దేనికోసం అయితే ప్రాకులాడిందో అవన్నీ రెస్ట్. సుఖం లేదు, కష్టం లేదు, కోరికలు లేవు, ఇవన్నీ విశ్రాంతికి వెళ్ళిపోగానే గాఢ నిద్రలో
ఎంత హాయిగా పట్టేసిందండి నిద్ర, బ్రహ్మాండం అంటాడు. అంటే ఎక్కడి నుంచి వచ్చింది అదంతా? దీన్ని మరిచిపోవడంలో నుంచి వచ్చింది ఇదంతా. బట్ దిస్ రెస్పైట్ ఈజ్ షార్ట్ లివ్. తెల్లారేపటికి మళ్ళీ ఆ మనసు పొడుస్తూ ఉంటుంది. మీకు సీక్రెట్ ఆఫ్ స్లీప్ అని ఒక బుక్ ఉందండి, బాబా రాసింది, చాలా బాగుంటుంది. అందులో అసలు ఎందుకు మనిషి పొద్దున్నే లేస్తాడు, ఒకడు 4ంటికి లేచిపోతాడు, ఒకడు 5కి లేచాడు, ఒకడు 8:30 దాకా పడుతూ ఉంటే కానీ లేవడు. ఎందుకు అంటే వాడి సంస్కారాల ఆ నిర్మాణాన్ని బట్టి, ఆ ప్యాటర్న్ ఆఫ్ సంస్కారాస్ అనమాట. అవి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటే పొడుస్తూ ఉంటే లేవరా బాబు లే 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 ఖర్చు పెట్టున్నాను పడుకున్నా కుదరదు ఇక్కడి, అవి లేపుతూ ఉంటాయి. వీడు కబుక్కులు లేచిపోతాడు ఎవడో లేపినట్టుగా. అవి పొడుస్తూ ఉంటాయి అన్నమాట. వాటి వల్ల వీడు లేచిపోతాడు. సో పగలంతా నాటకం ఆడేస్తాడు, రాత్రి మళ్ళీ విశ్రాంతికి వెళ్ళిపోతూ ఉంటాడు. అందుకే మంచి ఎగ్జాంపుల్ మీకు ఆ సెక్రటేరియట్ దగ్గర హైదరాబాద్లో చిలక జోషి వాడు ఉంటాడు. వాడు మీరు ఎప్పుడు చూసారు లేదో. వాడు పొద్దున్న లేవగానే 6:30 అయ్యేప్పటికీ పళ్ళు తోమేసి పెద్ద చాప పరిచేస్తాడు, పంజరాలన్నీ పెట్టేస్తాడు, ఆ తాళపత్రాలకి అన్నీ పేర్చేస్తాడు, చిలకలన్నీ రెడీగా పెట్టేస్తాడు. వాడు రోజంతా బిజీగా ఉంటాడు. సాయంత్రం చీకటి పడేటప్పటికి నెమ్మదిగా ఇవన్నీ మూట కట్టేస్తాడు, పడుకుంటాడు. మనం కూడా అంతే. బాబా చెప్పింది ఏమిటి? తెల్లవారి లేచిన వెంటనే నీ ప్రపంచం మొత్తం సృష్టించేసుకుంటావు మళ్ళీ నువ్వు. ఇదంతా రోజంతా డ్యాన్స్ కట్టేస్తావు, రాత్రి నిద్రలో పోయినప్పుడు మళ్ళీ ఇదంతా మూట కట్టేసి తలకని తెచ్చి పడుకుంటావు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రపంచం అంతా? నీలోంచే వచ్చింది. పొద్దున్న క్రియేట్ చేసావు, రోజంతా పోషించావు, రాత్రికి మళ్ళీ డిస్ట్రాయ్ చేసేసావు, మళ్ళీ తలకని పెట్టుకుని పడుకున్నావు, మళ్ళీ పొద్దున్నే నువ్వు క్రియేట్ చేసుకుంటున్నావు. సో ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? నీలోంచి వస్తుంది. మన ఒక్క ఉదాహరణ గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే వాడు అక్కడే ఉంటాడు కాబట్టి మనం రోజంతా చూస్తూ ఉండొచ్చు. పొద్దున్న దుకాణం తెరుస్తాడు, సాయంత్రం దాకా ఆయాసపడతాడు, సాయంత్రం మూట కట్టేస్తాడు, మళ్ళీ పొద్దున్నే ముడి విప్పుతాడు ఇవాడు. అలాగే మనం ఆ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు ఇవన్నీ మాయమైపోతాయి. బట్ దిస్ రెస్పైట్ ఈ షార్ట్ లివ్. ఇది రాత్రి నిద్రలోకి వెళ్ళిపోతే అంత ఆనందమే కదా, మళ్ళీ పొద్దున్న లేచేటప్పటికి దరిద్రం మళ్ళీ మొదలు. కాసేపే మనకి, ఇది శాశ్వతంగా ఉండడం లేదు. ఫ్రమ్ ది సౌండ్ స్లీప్ స్టేట్ యూ కమ్ డౌన్ టు ది నార్మల్ అవేక్ స్టేట్. మనం నిద్రపోయినప్పుడు మనం మెలకువ వచ్చేటప్పుడు వాడిని విశ్లేషణ చేస్తున్నారు బాబా. వాడు గాఢ నిద్రలోంచి నెమ్మదిగా ఉదయం 6 అలా 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 నెమ్మదిగా మెలకువకు వచ్చేస్తాడు వాడు. అండ్ యాజ్ యూ కమ్ యూ హ్యావ్ నెసెసరీలీ టు పాస్ త్రూ ఏ డ్రీమ్ స్టేట్ ఈవెన్ దో ఇట్ బి ఫర్ ఓన్లీ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్. బాబా అంటున్నారు గాఢ నిద్ర నుండి సగం మెలకువకు రావాలి ముందు, అప్పుడు పూర్తి మెలకువ వస్తుంది. అంతే కదండి, సగం మెలకువ వస్తుంది ముందు, అప్పుడు. అందుకని కొంతమంది నిద్రపోయి కూడా లేపితే ఇలా కూర్చుని కాసేపు ఇలా కూర్చుని ఓ నిమిషం పోయిన తర్వాత ఏంటి చెప్పంటాడు. అంటే అది సగం మెలకువ రావాల్సిందే. అది దాన్నే బాబా ఏమన్నారు? స్వప్నావస్థ అన్నారు. అది ఒక క్షణమే ఉండొచ్చు, కొంతమందికి వెంటనే లేచిపోతారు, కొంతమంది కాసేపు ఉంటుంది. కానీ ఆ అవస్థని మాత్రం తప్పకుండా గాఢ నిద్ర నుండి అది దాటుకుని మెలకువ స్థితిలోకి రావాల్సి ఉంటుంది. నౌ ఎట్ వన్ టైమ్ యూ హ్యావ్ ఎ వెరీ హ్యాపీ అండ్ స్వీట్ డ్రీమ్ ఇన్ విచ్ యువర్ ఐడియల్ ఆఫ్ హ్యాపీనెస్ ఈజ్ ఫుల్ఫిల్. మంచి కళ వచ్చింది అనుకున్నాం నిద్రలో. ఏమిటా కళ? నేను జీవితం అంతా కలగంటున్నాను. ఏమిటి? పెద్ద ఏదో చౌదరి గారు, ఎస్ఆర్ఎంటీ చౌదరి గారు లాంటి బంగ్లా ఉండాలి. ఎంత చెప్పారో చిన్న కొంప, ఈ కొంపలో చూస్తున్నాను నేను అనుకుంటున్నాను. అందులో వచ్చేసింది నాకు. అలాంటి బంగ్లా కట్టేసాను, అయిపోయింది. జీవితం నెరవేరిపోయింది, చాలు ఇంక చచ్చిపోయినా పర్లేదు, ఇలా ఉండాలి అనుకున్నాను కల్లో. బట్ బీయింగ్ ఎ డ్రీమ్ ఇట్ లాస్ట్ ఓన్లీ ఎ లిటిల్ వైల్ అండ్ వేకింగ్ పెయిన్స్ యూ సో మచ్ దట్ యు సై వాట్ ఎ పిటీ ఇట్ వాజ్ ఓన్లీ ఎ డ్రీమ్. కానీ ఎంతసేపు ఉంటుంది కళ? ఒక క్షణం ఉంటుంది, 2 క్షణాలు ఉంటుంది. లేవగానే చీ ఇది ఎంత కళ అని నిట్టూరుస్తావు, అయిపోయింది ఇదంతా. ఎంత సంతోషపడ్డాను, ఒక క్షణం కూడా ఉండలేదు అని నిట్టూరుస్తావు మళ్ళీ. అప్పుడు ఎట్ సమ్ అదర్ టైమ్ యూ హ్యావ్ ఎ హారిబుల్ డ్రీమ్ ఇన్ విచ్ యూ ఎక్స్పీరియన్స్ గ్రేట్ సఫరింగ్. అలాగే మన కళ్ళలో ఎవరో మనకు బాగా ఆప్తులు పోయినట్లు, పెద్ద జబ్బు చేసినట్లు ఇలా కళ వచ్చింది అనుకుందాం. సో టైమ్ సీమ్స్ యాజ్ ఎటర్నిటీ. ఇలాగా మనం చూస్తూ ఉంటే అనంతంగా ఈ టైం ఎప్పటికీ ఆగదు అని అనిపిస్తూ ఉంటుంది మనకి. యాజ్ యు వేక్ యూ ఫీల్ సచ్ రిలీఫ్ దట్ యు సే. అంటే ఆ జబ్బు తగ్గట్లేదు వాడికి, ఆ కల్లో వచ్చింది,
ఇదేంటి ఎన్నాళ్ళు రా బాబు ఇలా ఆడి పడిన కళ మాత్రం ఆ 2 నిమిషాలే వాడికి, కానీ అది తరగదు ఆ కళ, అంత భయంకరంగా ఉంటుంది వాడికి. యాజ్ యు వేక్ యూ ఫీల్ సచ్ రిలీఫ్ దట్ యు సే థ్యాంక్ గాడ్ ఇట్ వాజ్ ఓన్లీ ఏ డ్రీమ్. మెలకువ రాగానే అమ్మయ్యా ఇదంతా కలరా బాబు, బతికించేవరా దేవుడా, నీకు థ్యాంక్స్ అని వీడు చాలా ఉపశమనాన్ని పొందుతాడన్నమాట. ఈ 2 అప్పుడు ముందు కళలో అదే ఎంత కళ, అయ్యో అనవసరంగా ఇది నిజమైతే ఎంత బాగుండా అని అక్కడ అనుకుంటాడు. ఇక్కడ బతికాను రా బాబు, ఇది అంత ఉట్టి కళ నిజం కాదని ఇక్కడ అనుకుంటాడు. ఇన్ ద డ్రీమ్ స్టేట్ యూ ఎంజాయ్ అండ్ సఫర్. అందుచేత ఆ కళ అవస్థలో ఒక్కొక్కసారి సంతోషిస్తావు, ఒక్కొక్కసారి దుఃఖిస్తావు, 2 ఉంటాయి. వెన్ యూ వేక్ యూ రియలైజ్ దట్ యువర్ ఎంజాయ్మెంట్ అండ్ సఫరింగ్ వాజ్ నథింగ్ బట్ ఎ డ్రీమ్, ఎన్ ఇల్యూషన్. ఈ 2టిని మీరు విశ్లేషించుకుంటే లేచి మెలకువ రాగానే ఇది అంత నిజం అనుకున్నాను సుమా, ఉట్టి అబద్ధం ఇది అని సుఖాన్ని అనుకుంటాము, దుఃఖాన్ని, 2టిని కూడా అందులో నిజము లేదు, ఉట్టి మాయ అని అనుకుంటాం. బట్ నో దట్ యువర్ ప్రెజెంట్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ విచ్ యూ కాల్ బీయింగ్ అవేక్ వెన్ కంపేర్డ్ టు ద రియల్ అవేక్ స్టేట్ ఈజ్ నథింగ్ బట్ ఎ డ్రీమ్ స్టేట్. బాబా మోస్ట్ పాపులర్ సేయింగ్ ఏదండి? బాబా యొక్క సూక్తులన్నిటిలోకి బాగా ప్రాచుర్యం ఉన్న సేయింగ్ ఏది? ఐ హ్యావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకెన్. మీకు నాన్ బాబాల ఎవరిని అడిగినా కూడా తక్కువని చెప్తారు. ఈ మెసేజ్ ఉంటుంది ఆయనండి మెహర్ బాబా, దాని సారాంశం అన్నమాట ఇదంతా కూడా. బాబా ఏమంటున్నారు, మీరందరూ చాలా మెలకువగా పూర్తి శ్రద్ధతో ఉన్నాం అనుకుంటున్నారు కదా, ఇదంతా కళ, ఇది నిజము కాదు. నిజమైనటువంటి మెలకువ స్థితితో పోలిస్తే మీరు అనుభవించేది స్వప్నావస్థ, ఇది నిజము కాదు. అంతే కదండి. ఇప్పుడు ఉదాహరణకి నేను కలగ అనుకున్నా, ఆ కళలో నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిపోయాను, ఇవో చాలా వైభవం అంతా నడుస్తూ ఉంది. తెల్లారిపోయింది, 9 అయిపోయింది, మా ఆవిడంటే నాకు ఉద్యోగం పోద్ది, లేవలే అంటే నేనేమంటాను? ఒకవేళ నా కళ్ళలో కనుక ఆవిడ జ్వరపడింది అనుకోండి, నేనేమంటాను? చూడంటాను, ఈ వైభవం చూడు, ఈ కారు చూడు, ఇదంతా చూడు, ఈ పదవి చూడు, ఎలా ఇది అబద్ధం అంటే అంటుంది కదా. సో ఆవిడ కళలో జ్వరబడలేదు కాబట్టి ఆవిడ అలా అనలేదు. కానీ అవతార పురుషుడు మాత్రం మన కళలో జ్వరబడగలడు, బికాజ్ ఈజ్ ఆల్ కాంపిటెంట్. మన స్వప్నావస్థలోకే జ్వరబడ్డాడు ఆయన, వచ్చి దూరేడు, ఒరే ఇది అబద్ధం రా అని చెప్తున్నాడు ఆయన. మీరు నిజం అనుకుంటున్నారు, ఇది నిజం కాదు, ఇది నేను కూడా నీ కళ్ళలో దూరొచ్చానని చెప్తున్నాడు ఆయన. ఎప్పుడు తెలిసింది? వాడు మొహం మీద చెంబుడు నీళ్లు గుమ్మరించి మెలకు వచ్చేలా చేస్తే అమ్మా ఎంత మోసమైన సుమా ఇన్నాళ్ళు అనుకుంటాడు వాడు. అదే బాబా చెప్తున్నారు, నీకు నిజంగా గనక మెలకు వస్తే అప్పుడు నేను చెప్పేది నిజమని నీకు తెలిస్తే, అప్పుడు దాకా నేను కళ్ళలో దూరాను కాబట్టి నువ్వు ఒప్పుకోవు. ఇదంతా అబద్ధం అంటే అలా, ఇదంతా నిజమే కదా, ఇంత కష్టపడ్డాను నేను, ఇన్ని రోజులు ఇంత దూరం ప్రయాణించి వచ్చాను నీ దగ్గరికి, ఇది ఎలాగ అబద్ధము అని. యువర్ లైఫ్ ఈజ్ ఎ డ్రీమ్ విద్ ఇన్ ద మైటీ డ్రీమ్ ఆఫ్ గాడ్ విచ్ ఈజ్ ద యూనివర్స్. అసలు సృష్టి ఎలా వచ్చింది? ఇదే భగవంతుడి కళ, అసలు లేదు ఇది, ఆయన అభూత కల్పన, ఇమాజినేషన్ ఆఫ్ గాడ్ అంటారు. ఇమాజినేషన్ అంటే ఇమేజెస్ని సృష్టించుకుంటూ పోవడం. అలాగా భగవంతుడు ఈ సృష్టిని అంతటినీ ఆయన ఊహించుకున్నాడు, ఆ ఊహలోంచి వచ్చింది. దీనిలో మళ్ళీ నువ్వు ఇంకొక కలగంటున్నావు. అందుకే బాబాని కొంతమంది అడిగేవారు, మీరు ఎలాంటి మహత్తులు ప్రదర్శించగలరు అని. బాబా సమాధానం చెప్పారు, అసలు ఇదే మహత్తు, ఇది లేని ఉన్నట్టు చూస్తున్నాడు, ఇది భగవంతుడు చేసిన పెద్ద మాయ, దీనిలో నా గొప్పతనం రుజువు చేసుకున్నాక ఇంకొక మహత్తు అడుగుతున్నావు, పిచ్చివాడా నువ్వు అనేవాడు. ఫ్రమ్ యువర్ ప్రజెంట్ అవేక్ డ్రీమ్ స్టేట్ యూ హ్యావ్ టు గో త్రూ మెనీ స్లీప్స్ ఆఫ్ డెత్స్ బిఫోర్ యూ గెట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది రియల్ అవేక్ స్టేట్. మనం అందరం మెలకువగా ఉన్నాము అనుకుంటున్నాం కదా, కానీ బాబా ఏమన్నారు, ఇది మెలకువగా ఉండి కళను కనేటువంటి దశ, అవేక్ డ్రీమ్ స్టేట్ అన్నారు. దీని నుంచి మనం ఏ దశకి వెళ్ళాలి? నిజమైన మెలకువ పొందేటువంటి దశకి వెళ్ళాలి. దానికి వెళ్ళాలంటే ఇంకా చాలా నిద్రలు చెయ్యాలి మనం. నిద్రలంటే మరణాలు. మరణానికి నిద్రకి బాబా పోల్చి చెప్పారు, స్లీప్ అండ్ డెత్. మరణంలో కొత్త శరీరంతో లేస్తాడు, నిద్రలో అదే శరీరంతో లేస్తాడు, అదొక్కటే తేడా అన్నారు బాబా. శరీరం మారుతుంది అంతే మరణంలో, నిద్రలో అదే శరీరంతో లేస్తాడు.
కొత్త శరీరంతో లేస్తే వాడు గుర్తుపట్టలేక వీళ్ళంతా పోయాడని ఏడుస్తారు అన్నారు బాబా. బాబాను ఒకసారి అడిగారు, బాబా నీకు దగ్గర వాళ్ళు కూడా పోతే నువ్వు ఏమీ స్పందించవు, మామూలుగా ఉంటావు, నీకేం అనిపించదా అని అడిగారు. బాబా చెప్పారు, అసలు మీరు మీ బంధువులు పోయినప్పుడు ఎందుకు ఏడుస్తారు? వాడు ఎక్కడికి పోయాడో తెలియక ఏడుస్తారు. కానీ నాకు తెలుసు కదా, మరి ఎందుకు ఏడుస్తారు నేను? వాడిదిగో ఇక్కడ బాడీ డ్రాప్ చేశాడు, అదిగో అక్కడ పుట్టాడు అని తెలుసు నాకు. అలాగే బాబా ఉపాసనీ మహారాజ్ దగ్గర నుంచి బయటకు వచ్చేసిన తొలి రోజుల్లో 1921 ఆ రోజుల్లో ఫెర్గూసన్ కాలేజ్ రోడ్లో పూనాలో ఇంచుమించు ఒక ఏడాది పాటు ఒక ఆశ్రమాన్ని నడుపుతూ ఉండేవారు. గుర్తుందమ్మా మీకు? అక్కడి నుంచి మంజిలీమీమికి నడుచుకుంటూ వెళ్ళారు మొత్తం అందరి తొలి మండలిని తీసుకొని. అక్కడ ఉండే రోజుల్లో ప్రతిరోజు మధ్యాహ్నం భోజనానికి తల్లి ఇంటికి వెళ్ళేవారు, తల్లిదండ్రుల ఇంటికి. అక్కడికి వెళ్ళి అక్కడ భోజనం చేసి వస్తూ ఉండేవారు. ఈ మండలి వాళ్ళందరూ కూడా అప్పుడు తొలి మండలి వాళ్ళు, వీళ్ళంతా బాబాతో వెళ్ళేవారు. అక్కడికి వెళ్ళాక పెరట్లో నేల మీద కూర్చుని ఆ గడ్డిలోకి చూస్తూ ఉండేవారట. బాగా నేల మీద కూర్చుని ఇలా కళ్ళు నేలకు ఆనించి. వీళ్ళు అలా 2-3 రోజులు చూసిన తర్వాత అడిగారు, ఏంటి బాబా ఏంటి చూస్తున్నావు నువ్వు అని అడిగితే అప్పుడు బాబా చెప్పారు, ప్రతి క్షణము లక్షలాది ఆత్మలు శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నాయి, కొత్త శరీరాన్ని ధరిస్తున్నాయి. ఇది నిర్వహించేటువంటి బాధ్యత నా మీద వచ్చి పడింది అన్నారు. అంటే ఆ సద్గురువులు అప్పచెప్పారనమాట నెమ్మదిగా. ఆ బాధ్యత నా మీద వచ్చి పడింది అన్నారు. అంటే ఎవడెవడు ఏ శరీరంలోకి వెళ్ళాలి ఇదంతా డైరెక్ట్ చేయాల్సి వస్తోంది నాకు అన్నారు. అంటే ఆ రోజుల్లో, ఆ తొలి రోజుల్లోనే చెప్పినటువంటి సత్యం అన్నమాట ఇదంతా. అందుచేత అప్పటి నుంచే ఆయనకి తెలుసు ఈ ఆత్మలన్నీ ఎక్కడికి వెళుతున్నాయి, ఏమిటి పరిస్థితి. అందుచేత దుఃఖించవలసిన అవసరం లేదు. నాకు తెలుసు కదా వాడు ఎక్కడికి పోయాడు. ఆ జంషెడ్ చదివారు కదమ్మా, బాబా అన్నగారు జంషెడ్ పోయినప్పుడు మరణం గురించి చాలా పెద్ద డిస్కోర్స్ ఇచ్చారు. ఆఫ్టర్ ఆర్డినరీ స్లీప్ యూ అవేక్ ఇన్ ది సేమ్ సరౌండింగ్, ఆఫ్టర్ డెత్ యూ అరైజ్ ఇన్ ఏ న్యూ ఎన్విరాన్మెంట్. మామూలు నిద్రలో అయితే ఏ గదిలో పడుకుంటే ఆ గదిలోనే లేవిస్తావు నువ్వు. తలుపులేవి గుర్తుపట్టి టక్మని వచ్చేసి బయటకు వచ్చి న్యూస్ పేపర్ తీసుకుంటావు, పళ్ళు తోమేసుకుంటావు. కానీ చనిపోయినప్పుడు మళ్ళీ కొత్త వాతావరణంలో పుడతాం. అది ఎక్కడో పాత పరిచయాలన్నీ పోతాయి, మళ్ళీ కొత్త పరిచయాల మధ్య పుడతాడు వీడు. బట్ దిస్ డస్ నాట్ బ్రింగ్ ద ఎండ్ ఆఫ్ యువర్ సఫరింగ్, ఫార్ ద థ్రెడ్ ఆఫ్ యాక్షన్ దట్ ఈస్ కర్మ కంటిన్యూస్ అన్బ్రోకెన్ అండ్ అన్ఫెయిలింగ్లీ కీప్స్ ఆన్ డిటర్మినింగ్ యువర్ లైఫ్. అమ్మయ్య గొడవ వదిలిపోయింది అనుకుంటున్నావే, ఏం వదలేదు. ఇది వెనకాల ఆ దారపు రీలు నీ కూడానే ఉంది. అది ఆ కర్మలు, ఆ సంస్కారముల ఫలితం, ఆ కర్మల ఫలితమైన సంస్కారములు అవి నీ కూడానే వస్తూ ఉంటాయి, ఎక్కడ విడిచిపెట్టవు అవి. నేను ద హ్యూమర్ ఆఫ్ ఇట్ ఈ న్యూ సెట్టింగ్స్ క్రియేట్ న్యూ వర్రీస్. ఇప్పుడు వరకు ఒక రకమైన వర్రీలతోటి పడి వచ్చావు. ఇప్పుడు దాకా నేను గర్భదరిద్రిగా ఉన్నాను, లేదు 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 లేదని ఏడిచే నీ జన్మంతా. సరే కొత్తగా పుట్టాను, నేను పుట్టిన దగ్గర నుంచి మొదలైన నాకు సంపన్న కుటుంబంలో పుట్టాను, ఇంకో కొత్త దరిద్రాలు వచ్చాయి. అవన్నీ ఇప్పుడు దాకా నేను పడిన కష్టాలు వేరు, ఇవి మరీ దరిద్రం. ఆ శేపరం రాజా గారు అనేవారు, బాబా మందిరం చూడండి నర్సనగర్లో, అక్కడ ఎదురుగా ఆయన ఇల్లు కట్టేవాడిని. అక్కడికి వచ్చేవారు మధ్యాహ్నం మాటలు వచ్చి, రిక్షా వాడు ఒకడు సీటు మీద ఇలా కాళ్ళు పెట్టి పడుకునేవాడు. వాడు చూపించి అనేవారు అన్నమాట, ఆడిలాగా పడుకుని నేను ఎన్నేళ్ళేందో, ఒక్కటే ప్రాబ్లం లేదు. ₹1 దొరికితే ఆడి ప్రాబ్లం చాలడు, పరవరాడి యాత్రి ₹1. కానీ నాకు డబ్బు ఉంది, ప్రపంచంలో ప్రతివాడు శత్రువు, నాకు ఎవడబొట్టుకుపోతాడో తెలియదు. ఎందుకో ఎంత ప్రతివాడిని దొంగలాగా చూడాలి, కాపాడుకుంటూ ఉండాలి. సో వాడికే ప్రాబ్లమ్స్ తక్కువ, నాకు అన్ని ప్రాబ్లమ్స్ చేయవాడు. అది ఇక్కడ బాబా చెప్తున్నారు. ఇందులో చిత్రం ఏమిటంటే వీడి చనిపోయి మళ్ళీ పుట్టడం వలన కొత్త ప్రాబ్లమ్స్ తగులుకున్నాయి. అప్పుడు దాకా అలవాటు పడిన ప్రాబ్లమ్స్ ఒక రకంగా వీడు ఏదో కొట్టేసేది దాన్ని, కానీ ఇప్పుడు మళ్ళీ కొత్త ఎన్విరాన్మెంట్, కొత్త ప్రాబ్లమ్స్. ద గ్రిప్ ఆఫ్ ఇల్యూజన్ ఈజ్ సో టైట్ అండ్ డిసీట్ఫుల్ దట్ యూ కెనాట్ హెల్ప్ వరీయింగ్. ఈ మాయ బంధనం ఎంత గట్టిగా ఉంటుందంటే నువ్వు బయట పడలేవు దీని నుంచి. అలాగ చింతిస్తూ ఉండడమే దానిలో తగులుకున్నవాడి లక్షణం ఏంటి? వర్రీ 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 వర్రీ. సో యువర్ లైఫ్ ఇన్ యువర్ అవేక్ డ్రీమ్ స్టేట్ బికమ్స్ అన్ ఎండ్లెస్ చైన్ ఆఫ్ సఫరింగ్. సో నీ జీవిత చరిత్రను రాయాలంటే ఒకటే లైన్లో రాయొచ్చు. ఏంటి? ఈ మెలకుగా ఉన్న కళాస్థితిలో నువ్వు అనుభవించేది ఏమిటంటే ఈ కష్టాల చైను.
ఇంకో కష్టం, మరొక కష్టం, మరొక కష్టం, మరొక కష్టం. ఈ గొలుసు అలాగ అనంతంగా సాగిపోతూనే ఉంటుంది ఇక్కడ. యూ ఎస్ గ్రాస్ బాడీ ఆర్ బోర్న్ అగైన్ అండ్ అగైన్ till you realize your real self. అంటే స్థూల శరీరంలో ఉండేటువంటి మానవుడు నేను భగవంతుడును అని తెలిసే వరకు కూడా చాస్తూ పుడుతూ చాస్తూ పుడుతూ చాస్తూ పుడుతూ ఉండాల్సిందే. యూ ఎస్ మైండ్ ఆర్ బోర్న్ ఓన్లీ వన్ అండ్ డై ఓన్లీ వన్. ఇన్ ది సెన్స్ యూ డు నాట్ రీఇన్కార్నేట్. అది ఇప్పుడు మనిషి చనిపోయినప్పుడు ఏమవుతుందండి? ఏమిటి చనిపోయేది? శరీరం ఒక్కటే పోతుంది. ఏ శరీరం? స్థూల శరీరం. అది అంతేగాని మళ్ళీ సూక్ష్మ శరీరము, మానసిక శరీరము మొట్టమొదట జీవాత్మగా ఏర్పడినప్పుడు ఏవైతే ఉన్నాయో చిట్ట చివర రాలిపోయే వరకు అవే కొనసాగుతూ ఉంటాయి. అలాగే మొట్టమొదట పుట్టినటువంటి మనసు చివర గమ్యం రియలైజ్ అయ్యే ముందు వరకు అదే మనసు కొనసాగుతూ ఉంటుంది. మరి పూర్వజన్మలో అన్ని యథవ పనులు చేసి ఈ జన్మలో యథవ పనులు చేయకుండా ఉండొచ్చు కదా మనసు, కదా? మరి అంత ఎక్స్పీరియన్స్ సంపాదించింది కదా. ఉండదు. ఎందుకని? పూర్వజన్మ తెలియకుండా ఒక క్యాప్ పెట్టేస్తాడట. అది ఎందుకని? ఇబ్బందులు వస్తాయి దానివల్ల. పిచ్చోడైపోతాడు. ఇప్పుడు ఉదాహరణకి నా చెల్లో నా తమ్ముడో నన్ను పోయిన జన్మలో పొడిచి చంపేయడం నాకు తెలిసిందనుకో, ఈవేళ నేను శాంతిగా ఉండలేను. నేను చూడగానే కత్తి పెట్టి పొడిచినట్టు జ్ఞాపకం. అసలు శాంతిగా మనం ఉండలేము. అంటే మనం అదర్ సైడ్ ఆలోచించకుండా భగవంతుడు బుర్రలేని వాడు అనుకుంటాం. అది కథ చెప్తారు కదా, ఆ చెట్టు మర్రికాయలు కదా, తెలుసు కదా మర్రికాయలు కదా. ఒకడు సైకిల్ మీద అలా వెళుతూ కొబ్బరి చెట్టు కింద ఆగి చూశాట. 4 ఆకులున్నాయి, చిన్న చెట్టుది, ఇంతంత కాయలు ఇచ్చాడు అనుకున్నట్టు. అలా చూస్తే మర్రి చెట్టు కనపడిందండి. మర్రి చెట్టు కిందకి వెళ్ళి కాసేపు కూర్చుంటేవాడికి బుర్రలేని దేవుడికి ఇంత పెద్ద చెట్టుకి ఇంత కాయలు ఇచ్చాడు. ఇంత చెట్టు ఉంది, ఆ కొబ్బరాకులు 4 ఆకులు లేవు, దానికి ఇంత కాయలు ఇచ్చాడు. బుర్రలేదు అనుకుని పడుకున్నట్టు. లేచేటోడికి ఒంటి నిండా మర్రికాయలు పొడున్నాయి. అమ్మాబోయ్ దేవుడు చాలా తెలివైనడు, ఇది పెద్ద చెట్టు కాబట్టి దీని కింద ఎంతో మంది జనం వచ్చి విశ్రాంతి తీసుకుంటారు కాబట్టి ఆలోచించి ఇంత కాయలు పెట్టాడు, నాకే బుర్రలేదు. అందుచేత భగవంతుడు ప్లాన్ ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం ఆలోచన విధానంలోనే మన వికారం అంతా ఉందన్నమాట. అందుకని ఆ క్యాప్ ఎందుకు పెట్టేశాడు? గత జన్మ జ్ఞాపకాలు మనకు రాకుండా ఎందుకు చేస్తాడంటే మనం శాంతిగా బతకలేము. అందుకని అది అక్కడికి మూసేస్తాడు. అయితే ఉన్నత భూమికల్లోకి వెళితే అప్పుడు వాడు ఏం పట్టించుకోడు. వాడికి పూర్తిగా తెలిసేది. వాడు ఇది వరకు జన్మలు అన్నీ అలా చూస్తూ ఉంటాడు రీల్లాగా. వాడు ఇప్పుడు 4-5 భూమికల్లోకి వెళ్ళామనుకోండి, అన్నీ కనపడుతూ ఉంటాయి వాడికి. ఇది వరకు నేను ఇలా చేశాను. ఎందుకని వాడేమి ప్రభావితం కాడు, మామూలుగా ఉంటాడు వాడు. ఓకే. అందుకని అది వచ్చే వరకు కూడా చాలా జాగ్రత్తగా కాపాడుతూ ఉంటాడన్నమాట. మార్పు ఎలా వస్తుందంటే బంగారం పుటం పెడతారు, చూసేపడిన బంగారం అది ఒకసారి మరిగించి ఆ తెట్టంతా తీసేసి మళ్ళీ గడ్డగట్టించాడు. మళ్ళీ దాన్ని మరిగించి మళ్ళీ కొంత తీసేస్తాడు. ఇలాగా జన్మ పునర్జన్మ అనేటువంటి ఈ చైన్లో పడి చివరికి నాణ్యం వచ్చేస్తాడు అనమాట మనిషి. అంటే దాని బాబాయ్ ఏమన్నారంటే పురుకోసలాగా ఉండేటువంటి ఈ స్థూల సంస్కారములు బాగా మొరటుగా ఉంటాయన్నమాట. అవి కర్మ పునర్జన్మ ఇంకా ఇన్వల్యూషన్ అంతా ప్రయాణము అన్నారు, అంతా పరిణామం. అందులో పడి సన్నంగా ట్రైన్ దారంలాగా అవుతాయి అన్నమాట. అవి కూడా ఇంకా రిఫైన్ అయిపోయి తలంటరుకంత సన్నగా అయిపోతాయి. అప్పుడు మొట్టమొదట స్థూల సంస్కారములు పురుకోసలాగా ఉంటాయి, సూక్ష్మ సంస్కారములు ట్రైన్ దారంలా ఉంటాయి, మానసిక సంస్కారములు తలెంట్రుగలా ఉంటాయి. అంటే ఉన్నాయో లేవో కూడా కనపడవడం, అంత రిఫైన్ అయిపోతాయి. చివరికి మాయమైపోతే అయిపోయింది. ఆఖరి సంస్కారం అయిపోయిందంటే ఇంక నేను భగవంతుణ్ణి అనేటువంటి దశే మిగులుతాయి. సో డిసైడ్ చేసేవి ఇవే సంస్కారములే, దాని మీదే ఇంత స్ట్రక్చర్ ఉంది అంత. కానీ పునాది మాత్రం సంస్కారములే. అందుకని సంస్కారములు పోగొట్టుకోవాలంటే ఆయన సన్నిధి ఒకటే దారి. ఆయన రిమెంబరెన్స్, ఆయన ఫిజికల్ ప్రెజెన్స్, ఆయన సన్నిధానం అన్నాడు. అది పెట్టుకుంటే ఆయనతోటి సహవాసం మనకుంటే ఆ సంస్కారములు ఆయన చూసుకుంటాడన్నాడు.
మనం సర్వసాధారణంగా మన సంస్కారాల రీల్ని మనమే వెనక్కి తిప్పుకుంటూ ఉంటాం. కొన్ని వేల జన్మలు, లక్షల జన్మలు పడతాయి. కానీ అవతారుడు సాంగత్యం దొరికితే ఒక్కసారి అగ్గుపులు గీసేస్తాటే. ఇలాగ ఇంత వెనక్కి తిప్పడం లేదు, క్షణంలో ఎంత పెద్ద రీలైనా అయిపోతుంది. సో యువర్ లైఫ్ ఈజ్ ఇన్ యువర్ అవేక్ డ్రీమ్ స్టేట్ బికమ్స్ అన్ ఎండ్లెస్ చైన్ ఆఫ్ సఫరింగ్. అందుచేత ఈ మాయలో ఉన్నంతసేపు నీ జీవిత సారాంశం ఏమిటయ్యా అంటే అనంతమైనటువంటి బాధల మయము, ఒక పెద్ద చైను. You as grass body are born again and again till you realize your real self. You as mind are born only once and die only once. మనసు ఒకసారి పుడుద్ది, ఒకసారి చచ్చిపోద్ది. ఎప్పుడు పుడుద్ది మనసు? మొట్టమొదట భగవంతుడి నుంచి వేరుపడినప్పుడు పుడుద్ది మనసు. మళ్ళీ నేను భగవంతుడను అని తెలుసుకునే ముందు చచ్చిపోద్ది మనసు. అంటే మనసు అవసరం ఉందా లేదా? తెలుసుకునేంత వరకు మనసు అవసరం ఉంది. ఏమిటి అవసరము? దాన్ని ఇంకొక చోట, ఇంకొక సందర్భంలో బాబా ఉదాహరణ ఇచ్చారు. ఇప్పుడు కోడిగుడ్డు ఉంటుంది, దానిలో చాలా మెత్తగా ఉంటుంది పిండం. కాబట్టి దానికి ఒక షెల్, బయట ఒక కవచం పెడతాడు, ఒక గుల్ల పెడతాడు. అది పెట్టి అది దానికి 21వ రోజు వచ్చే వరకు కూడా ఇదే కాపాడుతూ ఉంటుంది దాన్ని. కానీ 21వ రోజు వచ్చేటప్పటికి ఆ పిల్లకి ముక్కు పెరిగి అది పొడుచుకుని బయటకు వచ్చేస్తుంది, అంతే కదా. కానీ అది పగలలేదనుకోండి, ఆ గుల్ల ఏమవుద్ది? చచ్చిపోద్ది ఆ పిల్ల. మన పరిస్థితి అదే అన్నమాట. మనం యాక్చువల్గా మొట్టమొదటి మానవ రూపం రాగానే నేను భగవంతుడను అని ఉండాలి మనం అసలు. కానీ అలాగనలేదు, నేను పుల్లారావుని, నేను ఎల్లయ్యని అంటున్నాం. ఆ మనసు అడ్డమైపోయింది అన్నాడు. అది ఇప్పుడు దాకా సింహాసనం మీద కూర్చుని ఖాళీ చేయట్లేదు. సో దాన్ని ఖాళీ చేయించాలంటే ఆయన పట్టుకుంటే ఆయన నెమ్మదిగా అది తప్పుకుంటుంది అనమాట పక్క. సో నీకు ఇప్పటి వరకు ప్రయోజనకరంగా ఉన్న మనసు అవరోధంగా మారిపోయింది. అది ఆ గొల్ల మనం ఎగ్జాంపుల్ పెట్టుకోవచ్చు అనమాట. అది రాకపోతే అది ఆ పిల్లకి బతకలేదు శాంతిగా. సో ఆ గొల్ల పొడుచుకుని బయటకు వచ్చాయి. ద గ్రాస్ బాడీ కీప్ చేంజింగ్ బట్ మెంటల్ బాడీ రిమైన్స్ ద సేమ్ త్రూఅవుట్. మైండ్ అంటే మెంటల్ బాడీ, మానసిక శరీరం అనుకున్నాం కదా. అది మొట్టమొదట ఏదైతే ఉందో అదే చిట్ట చివరి వరకు కొనసాగుతూ ఉంటుంది. అదే బాబా అన్నారు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ వాళ్ళు ఏమంటారు? జీవికి పునర్జన్మ లేదు, ఒక్కటే అంటారు. ఇదే అన్నారు బాబా. ఒక స్థూల శరీరమే పోతుంది కానీ మానసిక శరీరం కానీ సూక్ష్మ శరీరం కానీ ఒకటే కొనసాగుతున్నాయి, దానికి పునర్జన్మ లేదు. ఆల్ ఇంప్రెషన్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద మైండ్. అలా కొనసాగడం వల్లనే మనసు ఎప్పటికీ అదే ఉండడం వల్ల దాచుకుంటూ ఉంది ఈ స్టాక్ అంతటిని, ఈ సంస్కారాలు. లేకపోతే నెక్స్ట్ లైఫ్లోకి ఎలాగ ఇవి క్యారీ అవుతున్నాయి. దాని కూడా మూట భుజం మీద వేసుకుని తీసుకుపోతూ ఉంటుంది అనమాట. ఆ మూట అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ది ఇంప్రెషన్స్ ఆర్ ఐదర్ టు బి స్పెండ్ ఆర్ కౌంటర్ యాక్టెడ్ త్రూ ఫ్రెష్ కర్మ ఇన్ సక్సెస్ఫుల్ ఇన్కార్నేషన్స్. తర్వాత జన్మలో అసలు ఎందుకు పుడతాడు? తర్వాత జన్మ, ముందు జన్మలలో వాడు కూడబెట్టుకున్న సంస్కారములను ఖర్చు చేయడానికి పుడతాడు. కానీ అది ఒకటే చేసేడు అనుకున్నాం, వాడు అయిపోయి కదా. కానీ అది ఒకటే చేయడు, కొత్త పోగేసుకుంటూ ఉంటాడు. అందుకని బాబా చెప్పిన దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ప్రతివాడి జీవితంలో 2 సీడీలు రన్ అవుతూ ఉంటాయి. ఒక సీడీ ప్లే, అది అంటే పూర్వజన్మలో మనం రికార్డు చేసేసిన సీడీ, అది ప్లే చూస్తూ ఉంటాం. ఇప్పుడు అదేం మార్చలేం. దేవదాస్ సినిమా నాకు నచ్చలేదండి, చివరి అలా చచ్చిపోకూడదంటే మార్చగలం ఏంటి? అది అయితే అదే వస్తుంది. అది ఎందుకని అది ఆల్రెడీ రికార్డెడ్. అది నచ్చినా నచ్చకపోయినా 20 సార్లు వేసినా 100 సార్లు వేసినా అదే కనపడదు. అది ఒక సీడీ నడుస్తూ ఉంటుంది. రెండో సీడీ రికార్డ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చేసి చర్యలన్నీ రికార్డ్ అవుతూ ఉంటాయి. బాబా ఏం చెప్తున్నారు? ఈ రెండోది ఉందే, అది నీ చేతిలో ఉందంట. అందుచేత నాతో గనక నీవు కంపానియన్షిప్ అంటే సహచర్యం పెంచుకుంటే అది బ్రహ్మాండంగా, అందంగా, ఆనందంగా ఉంటుంది రికార్డింగ్. నెక్స్ట్ లైఫ్లో నీకు బ్రహ్మాండంగా నాకు దగ్గరగా ఉండగలవు నువ్వు. అండ్ మేక్ మీ యువర్ కాన్స్టెంట్ కంపానియన్ అంటే అది దాని అర్థం. ప్రతి క్షణము ఊపిరి పీల్చినా కూడా మన సంస్కారములు పోగవుతూనే ఉంటాయన్నారు. కానీ మన జీవితంలో సంస్కారములు పోగవ్వని దశ ఇదేనే ఉందా? నిద్ర అంటే ఊపిరికి సంస్కారం ఉందన్నాడు బాబా. అసలు అంటే మన నిద్రలో కూడా ఊపిరి చేస్తున్నాం కదా మనం. అది ఆయన కంపెనీలో ఉంటే సంస్కారములు ఉండవు. అదొక్కటే బాబా అన్నారు, ఓన్లీ దోస్ మూమెంట్స్ విచ్ యూ స్పెండ్ విత్ మీ దే ఆర్ టు బి కౌంటెడ్ ఇన్ యువర్ హోల్ లైఫ్, ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ ఎ బిగ్ జీరో. అంటే నా స్మరణలో
నా దర్బారులో నా సన్నిధానంలో నీవు గడిపిన క్షణాలే లెక్కకు వచ్చేవి, మిగిలిన జీవితం అంతా సున్నా, పనికిమాల జీవితం ఎన్నో లక్షల జీవితాలు ఇప్పుడు గడిపేసి అందులో ఇదొకటి. కాబట్టి నీ జీవితం యొక్క విలువను పెంచుకోవాలి అంటే నాతో గడిపే క్షణాలను పెంచుకో. సింపుల్ సూక్ష్మంగా ఒక ఈక్వేషన్ కింద చెప్పొచ్చు అన్నమాట. సో ఎవడైతే ఆయనతో ఎక్కువ సమయం గడపగలుగుతున్నాడో, అంటే ఎలాగా, ఏ రూపం అవ్వచ్చు, ఆయన నామం చేయొచ్చు, ఆయన పుస్తకాలు చదవచ్చు, ఆయన ఫిల్మ్ చూడొచ్చు, ఆయన పాటలు పాడవచ్చు, ఆయన పని చేయొచ్చు, ఏది చేసినా వాడు ఎక్కువ సమయం గడుపుతున్నట్టు లెక్క. ఆ టైంలో సంస్కారములు ఏర్పడవు. బుద్ధాస్ వీల్ డినోట్స్ ద సైకిల్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్. బుద్ధుడు చక్రం ఉంటుంది కదా, అది అందులో చూడండి అక్కడ అడుగుని బుద్ధుడు సింబల్. ఆ ఏమిటంటే అనంతమైనటువంటి జనన మరణాలను సూచిస్తాయి అందులో ఉన్న ఆకులు, ఆ చక్రంలో ఉన్నవి. ద వీల్ గోస్ ఆన్ ఇన్ ఇట్స్ సీజ్లెస్ రౌండ్. ఆ చక్రం అలా తిరుగుతూనే ఉంటుంది. అది ఇట్ లిఫ్ట్స్ యూ టు ద హైట్స్, ఇట్ బ్రింగ్స్ యూ డౌన్ టు ద డెప్త్స్. ఒక్కొక్కసారి పైకి తీసుకెళ్ళి అందులో ఒక ఆకు ఉందనుకుందాం, ఒక కర్ర, అది ఒకసారి ఉన్నతమైన అంటే బాగా అందమైన వాడుగా, డబ్బున్నవాడిగా, బలవంతుడిగా, విద్యాధికుడిగా ఉండొచ్చు, ఇంకొక జన్మలో గర్భదరిద్రుడిగా అనారోగ్యంతో ఉండొచ్చు, కానీ అందులోనే తిరుగుతూ ఉంటాడు. ఇన్ని రకాలైనా ఉండొచ్చు. టు షో యూ హౌ కర్మ పెర్సీస్ యాజ్ ఎ కనెక్టింగ్ లింక్ అండ్ ఏ లైఫ్ డిటర్మినింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఫ్యూచర్ లైఫ్, ఐ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. అసలు కర్మ ఎలాగ పనిచేస్తూ ఉంటుంది, ఇన్ని జీవితాల్లో నిన్ను పట్టి వదలకుండా ఎలా ఉంటుందో తెలియాలంటే మంచి ఉదాహరణ చెప్తాను బాబా అంటున్నారు. దెర్ ఇస్ ఎ కింగ్ హూ హ్యాస్ వాస్ట్ పొజిషన్స్. ఒక రాజు ఉండేవాడు, వాడికి చాలా ఐశ్వర్యం ఉంది, విపరీతమైన ఐశ్వర్యం ఉండేది. బట్ హీజ్ ఎ వర్త్లెస్ కింగ్, కానీ బుర్రలేని వాడు, వాడి పనికిమాలిన రాజు అనమాట. హీ స్పెండ్స్ ఆల్ హీజ్ ఎనర్జీ అండ్ మనీ ఇన్ సెల్ఫిష్ పర్స్యూట్స్ అండ్ లగ్జరీస్ అండ్ హ్యాస్ నో కేర్ ఫర్ హిజ్ సబ్జెక్ట్స్. వాడు ఎప్పుడు కూడా విలాసాల్లో తగలేస్తూ ఉండేవాడు, ప్రజల గురించి ఏమీ పట్టించుకునేవాడు కాదు, ఆస్తిని అలా తగలేస్తూ ఉండేవాడు. ఇన్ హిజ్ నెక్స్ట్ బర్త్ హీ ఈజ్ బోర్న్ బ్లైండ్ అండ్ బికమ్స్ ఎ బెగ్గర్ అండ్ దస్ కంపెన్సేట్స్ ఫర్ హిజ్ రాంగ్ డూయింగ్. కాబట్టి అంత డబ్బుని వాడు అలా వృధా చేశాడు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ జన్మలో వాడు గుడ్డివాడిగా పుట్టి ఏమాత్రము ఐశ్వర్యం లేకుండా బిచ్చమెత్తుకుంటూ వాడు జీవించాల్సి వచ్చింది. ఉదాహరణకు వాడియా పార్కులో అహ్మద్ నగరంలో పెద్ద దర్శనం జరిగింది. ఏ సంవత్సరం సార్ అది? 54లో జరిగినప్పుడు ఒక చాలా అందంగా ఉన్నాడటండి ఒక వృద్ధుడు. అని చూస్తే రాజస్వం కనపడుతోందట, ఎరిచ్ అంటాడనమాట. వాడు బిచ్చం ఎత్తుకుంటూ అలా వచ్చాట అక్కడ. అని పమ్మంటున్నారు, వీళ్ళు బాబా పిలిచి 5 రూపాయలు ఇమ్మన్నారు. అంటే ఆ రోజుల్లో 5 రూపాయలు చాలా ఎక్కువ. అప్పుడు వాడు వెళ్ళిపోయాక చెప్పారు, వీడు ఈ ప్రాంతానికి రాజు ఇదివరకు జన్మలో, కానీ వాడు గర్భదరిద్రుడిగా జీవించాడు. అంటే ఆ డబ్బు ఎవడికి ఖర్చు పెట్టకుండా దాన్ని అంతా దోచేసి స్వార్థానికి వాడుకున్నాడు. కనుక హీజ్ రీపేయింగ్ ఇట్ నౌ. ఏ ప్రజలైతే హింస పెట్టాడో వాళ్ళ దగ్గరే బెచ్చం ఎత్తుకుని బతికేటువంటి దౌర్భాగ్యం వాడికి వచ్చింది అని చెప్పారంటే ఇక్కడ ఉదాహరణ ఆల్రెడీ అక్కడ జరిగింది చూపించారు. నౌ దిస్ కింగ్ హ్యాజ్ ఎ సర్వెంట్ హూ ఈజ్ ఆనెస్ట్ అండ్ ఫెయిత్ఫుల్ అండ్ హార్డ్ వర్కింగ్. మళ్ళీ అదే రాజుకి ఒక బానిస ఉన్నాడు, కడు విశ్వాసపాత్రుడు, నిజాయితీ అయినవాడు. రాజు ఏం చెప్తే అది తప్పకుండా చేస్తూ ఉండేవాడు. ఇన్ హిజ్ నెక్స్ట్ బర్త్ బికాజ్ ఆఫ్ హిజ్ మెరిట్స్ హీ ఈజ్ బోర్న్ ఇన్ ఏ కల్చర్డ్ అండ్ వెల్ టు డూ ఫ్యామిలీ. వాడు సంస్కారములు, మంచి సంస్కారముల కారణంగా బాగా సంపన్నమైనటువంటి ధనికులైనటువంటి కుటుంబంలో పుట్టాడు వాడు నెక్స్ట్ జన్మలో. వన్ డే వెన్ హీఈస్ గోయింగ్ అలాంగ్ ది స్ట్రీట్ హీ హియర్స్ ఎ పిటీబుల్ క్రై ఫ్రమ్ ద పేవ్మెంట్. వాడు పాపం అలాగా రోడ్డు మీద వెళుతూ ఉండగా అతి దీనాతి దీనంగా, హృదయ విదారకంగా ఒకడు సాయం కోసం అరుస్తున్నాడు ప్లాట్ఫారం మీద కూర్చొని. ఎవడా వీడని చూశారట వీడు. It is from the blind beggar who was the king in his previous life, crying aloud with outstretched hands. చూస్తే ఎవడో గుడ్డివాడు ముసలాడు కూర్చుని ఉన్నాడు. వాడెవడు? ఇదివరకు జన్మలో తనకు రాజుగా ఉన్నవాడే వాడు. గివ్ మీ ఏ పెన్నీ ఇన్ ద నేమ్ ఆఫ్ ది లార్డ్. వాడు అంటున్నాడు, భగవంతుడి పేరు మీద 1 పైస ధర్మం చేయి బాబు నాకు అని అడుగుతున్నాడు. అని బికాజ్ ఆల్ యాక్షన్స్ however trivial are inwardly determined by the samskaric ties
Creating claims and counterclaims, the rich man is unconsciously drawn towards the beggar and gives him a few copper coins. మన చర్యలన్నీ కూడా, మనకు పుట్టే ఆలోచనలన్నీ కూడా మన సంస్కారముల నుండి పుడతాయి. అంటే ఒకరికి ఇవ్వాలనిపించినా, ఒకరికి చిచ్చి ఇవ్వకూడదు అనిపించినా, ఇవన్నీ సంస్కారముల కారణంగానే. ఆ డబ్బున్నవాడు పాపం వీడికి ఇద్దాంలే అనిపించింది అనుకుందాం. అయితే బాబా ఒక చోట ఏం చెప్పారంటే, ఒక మనిషిని చాలా అందంగా ఉంటాడు, అని చూడగానే సినిమా హీరోలాగా ఉంటాడు, కానీ వాడి దగ్గరికి వెళ్ళి ఒక నిమిషం కూడా కూర్చోబుద్ది మనకి, అని చూడగానే అలా తప్పుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. అలాగే ఒకడు చాలా కురూపిగా ఉంటాడు, వాడు ఏమి పెద్ద పర్సనాలిటీ అది ఉండదు, కానీ వాడి దగ్గర 10 నిమిషాలు కూర్చోవాలనిపిస్తుంది మనకి. ఎందుకు? బికాజ్ ఆఫ్ ది అక్యూములేటెడ్ బ్యాడ్ సంస్కారాస్ ఆర్ గుడ్ సంస్కారాస్. వాడిలో పోగై ఉన్న మంచి సంస్కారాలు ఉంటే వాడు ఎంత వికారంగా ఉన్నా వాడి సమక్షంలో ఉండాలనిపిస్తూ ఉంటుంది మనకి. వాడు బ్యాడ్ సంస్కారాలు పోగు చేసుకుని ఉంటే వాడి దగ్గర అసలు ఒక క్షణం కూడా మనకి వెళ్ళాలనిపిస్తుంది మనకి. కారణం ఏంటంటే అది వాడి చుట్టూ ఆరా ఉంటుంది అనమాట. ఆ సంస్కారముల యొక్క నీడ అది జనాల్ని ఆకర్షించడం. ఈజ్ క్రౌడ్ పుల్లర్ అంటారు, జనాల్ని బలి లాగుతాడండి అని. వాడు మంచి సంస్కారములు లక్షణం అన్నమాట. ఏ కింగ్ క్రయింగ్ అవుట్ ఫర్ ఆర్మ్స్ అండ్ ఏ సర్వెంట్ టేకింగ్ పిటీ ఆన్ హిమ్. వాట్ ఏ కామెడీ, వాట్ ఎన్ ఐరనీ ఆఫ్ ఫేట్. బాబా అంటున్నారు, కర్మ ఎంత విచిత్రంగా చేసిందో చూసారా? ఏ రాజు దగ్గర అయితే తను బానిసగా పనిచేశాడో అదే రాజు, అయ్యా ధర్మం చేయండి, ఒక్క పైసన్నా దక్షిణ చేయండి నేను అడగడము. ఈ బానిసే వాడికి ఫోన్లేరా బతుకు అని చెప్పి వాడికి ఒక నాణ్యం ఇవ్వడము. ఎంత విచిత్రం! ఆ కర్మ ఎలా చేస్తుందో చూడమంటున్నారు. దిస్ ఈజ్ ద వర్కింగ్ ఆఫ్ ది లా ఆఫ్ కర్మ. కర్మశాస్త్రం ఇలాగే ఉంటుంది, చాలా ఖచ్చితంగా. అంటే సమాధానం చెప్పాల్సిందే. వన్ హ్యాస్ టు ఆన్సర్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ గాడ్ అంటారు కదా, వాళ్ళు క్రిస్టియన్ చెప్తారు. ఇతడి దర్బారులో ప్రతి పనికి సమాధానము చెప్పి తీరాల్సిందే. అది కర్మశాస్త్రమే అలాగే ఉంటుంది, అంత ఖచ్చితంగా. అంటే ఈ జన్మలో ఒకరిని చంపితే నెక్స్ట్ జన్మలో నేను చంపబడతాను. మనిషి మారొచ్చు, చంపేవాడు, కానీ నేను ఏ అనుభవాన్ని ఇంకొకరికి ఇచ్చానో ఆ అనుభవాన్ని నేను అనుభవించుకోవాలి. ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ జస్టిస్ ఇన్ ఎ వరల్డ్ ఆఫ్ వాల్యూస్. భగవంతుడిగా ఎంత ఖచ్చితంగా తూచా తప్పకుండా దీన్ని అమలు చేస్తూ ఉంటాడు. బాబా అన్నారు, ఐఎమ్ ద మోస్ట్ పర్ఫెక్ట్ అకౌంటెంట్ ద వరల్డ్ అవర్ నోస్ అన్నారు. అంటే ప్రపంచము ఎరగనంతటి పర్ఫెక్ట్ అకౌంటెంట్ ఎవడిది కూడా, ఎంత కర్మ కూడా వదిలిపెట్టండి, చాలా ఖచ్చితంగా అది చూస్తూ ఉంటాను. ద లా ఆఫ్ కర్మ ఈజ్ ఇంపార్షియల్ అండ్ ఇన్ఎక్సోరబుల్. జాలి కానీ కరుణ కానీ దానికి లేదు. ఆ కర్మ సిద్ధాంతానికి ఖచ్చితంగా అమలు చేసేయవలసిందే. ఇట్ నోస్ నో కన్సెషన్స్, నో ప్రిఫరెన్సెస్, మేక్స్ నో ఎక్సెప్షన్స్, ఇట్ డిస్పెన్సెస్ జస్టిస్. ఆ కర్మ సిద్ధాంతము యొక్క ఆ న్యాయ పరిపాలన ఎలా ఉంటుందయ్యా అంటే దానిలో కన్సెషన్లు కానీ, వీడి మనోడు పోలే పాపం ఏమి క్వశ్చన్ లేదు, 100కి 100 రూపాయలు యథాతథంగా ఉన్నది ఉన్నట్లుగా అలాగ సమాధానం చెప్పేయవలసిందే. బై ది డివైన్ లా యు ఆర్ షీల్డెడ్ ఫ్రమ్ రిమెంబరెన్స్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్. ఇందాక మనం అనుకున్నదే దివ్య శాసనం ప్రకారము గత జన్మలో నీవు చేసిన కర్మలు నీకు జ్ఞాపకం ఉండకుండా భగవంతుడు దానికి ఒక ముసుగు వేసేస్తాడు. అది దివ్య శాసనం అలా ఉంది. ఫార్ ఇట్ వుడ్ నాట్ హెల్ప్ యూ ఇన్ లివింగ్ యువర్ ప్రెజెంట్ లైఫ్ బట్ వుడ్ మేక్ ఇట్ ఇన్ఫినిట్లీ మోర్ కాంప్లికేటెడ్ అండ్ కన్ఫ్యూజింగ్. ఎందుకో కారణం కూడా బాబా చెప్పారు. అది తెలియడం వలన నీకు ప్రయోజనం లేదు సరికదా, ఇంకా చిక్కులు పెరిగిపోతాయి నీకు, అసలు శాంతి అనేటువంటిది ఉండదు. ఫర్ మీ పాస్ట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. బాబా అంటున్నారు, నాకు జరిగిపోయిన కాలం లేదు, రాబోయే కాలం లేదు, అంతా వర్తమానమే. ఎందుకని? ద్వంద్వంలో ఉన్నవాడికే టైము, ఆ సమయం అనేటువంటిది ద్వంద్వంలో ఉన్నవాడికే. ఐ లివ్ ఇన్ ఎటర్నల్ ప్రజెంట్. శాశ్వతమైనటువంటి వర్తమానంలో నేను సదా జీవిస్తూ ఉంటాను. ఐ క్లియర్లీ సీ యువర్ ఫార్మర్ లైఫ్ విత్ ఆల్ యువర్ ఇంటిమేట్ అండ్ ఇంట్రికేట్ రిలేషన్షిప్ విత్ సో మెనీ ఇండివిజువల్స్. నిన్ను ఇలా చూశానంటే నీ వెనక వేలాది జన్మల్లో ఎవడెవడితో నీవు సంబంధం పెట్టుకున్నావు, ఎవడితో ఇష్టంగా ఉన్నావు, దగ్గరగా ఉన్నావు, ఎవడిని శత్రువుగా చూసేవి, ఇవన్నీ కలిపి నేను
చూడగలను. ఆదికి ఇరానీ ఇన్సిడెంట్ ఉంది, గుర్తుంది కదా మీకు? ఆదికి ఇరానీ ఈ ఫెర్గూసన్ కాలేజీలో బాబా ఉండే రోజుల్లోనే గుల్మాయి పట్టుకొచ్చి అప్పచెప్పేసింది. ఓ పుట్టినరోజుకు ఓ బంగారు చైన్ వేసింది బాబాయ్. చైన్ తీసుకుని, కాదు నీ పిల్లలు నాకు ఇచ్చేయాలన్నాడు, ఇచ్చేసింది ఆవిడ. అలాగే ఆదికి ఇరానీ 16-17 ఏళ్ల వయసులో అక్కడ ఇంటర్మీడియట్ ఏదో చదివేవాడు పునానగరంలో. బాబా దగ్గర ఆశ్రమంలో ఉండి అక్కడి నుంచే కాలేజీకి వెళ్ళి అక్కడి నుంచి సాయంత్రం వచ్చేసేవాడు, బాబా దగ్గర ఉండేవాడు. చాలా సంపన్నులు, పార్సీ వాళ్ళు అనేక మంది కుటుంబాలతో వస్తూ ఉండేవారు బాబా దర్శనానికి. ఇతను యువకుడు కాబట్టి మనసు చెలిస్తూ ఉండేది. ఒక అందమైన అమ్మాయి బాబా దర్శనానికి వచ్చింది. వస్తే ఇతనికి కొంచెం వికారం కలిగింది. బాబా వెంటనే అందరిలో అడిగారు, వాట్ ఆర్ యూ థింకింగ్ అని అడిగారు. ఏమిటి ఆలోచిస్తున్నావు అని అడిగారు. అవి ఏం లేదు బాబా, అయిపోయి. ఇంకొక ఇన్సిడెంట్ మళ్ళీ ఇలాంటిదే వచ్చింది. అప్పుడు బాబా అడిగారు, వాట్ ఆర్ యూ థింకింగ్ అన్నారు. ఏం లేదన్నాడు. అప్పుడు బాబా అతను చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్ళిపోయి ఇతని చిన్నతనం నుండి అతను ఒక్కడికి మాత్రమే తెలిసిన కొన్ని డీటెయిల్స్ టకటక డేట్లతో సహా చెప్పేశారు. చెప్పేసేటోడికి బేరమని ఏడ్చి కాళ్ళ మీద పడిపోయాడు. పడిపోతే అప్పుడు బాబా చెప్పారు, నా నుంచి ఎవడు దేనిని దాచలేరు, అందుకే నా కపటం అంటే అంత కోపం అన్నారు. సర్వము తెలిసిన వాడిని నా దగ్గర దాస్తున్నట్టు నీవు నటిస్తే నాకెంత కోపం వస్తుంది. తప్పు చేసినా పర్వాలేదు, కానీ దాచకూడదు అన్నారు. ఇప్పుడు డాక్టర్ దగ్గర రోగంతో వెళ్ళడం తప్పు కాదు, కానీ రోగం దాచి వెళితే వాడు ఏం మంది తెలివాడు, నాకా నష్టం వాడికా. అదే సేమ్ అనమాట. ఆయన దగ్గర మనం ఒప్పుకుంటే అయిపోయింది, కానీ మనం చెప్పకపోతే దానికి మందు ఇవ్వడైనా. అందుకని బాబా అప్పుడు అంటే హౌ ప్రాక్టికల్ మై మాస్టర్ ఈజ్ అని ఆది చెప్తాడనమాట. అప్పుడు బాబా చెప్పారు, ఓ పని చేద్దాం, ఒక డైరీ ఇచ్చారట. ఇచ్చి ఉదయం నీవు బయలుదేరింది మొదలు రాత్రి వచ్చే వరకు ఎంత దరిద్రమైన ఆలోచనలు వచ్చినా రాసే ఇక్కడ మొదలకి ఏది కూడా, కానీ రాత్రి నాకు చూపించు, మన ఇద్దరమే, మూడో కూడా చూడకూడదు, జాగ్రత్త అని చెప్పారు. అలాగే పాపం కొన్ని నెలలు రాయించారు బాబా. అప్పుడు అండర్లైన్ చేసేవారు, ఇలాంటి ఆలోచనలు రాకూడదు కదా, మరి నా దగ్గర ఉండి నువ్వు ఇలా రాకూడదు కదా అని అండర్లైన్ చేసేవారు. ఈ ట్రై యువర్ అట్మోస్ట్. అలాగే కొన్నాళ్ళు అయిన తర్వాత అప్పుడు నౌ యు ఆర్ క్లీన్, డోంట్ వరీ, ఇది వదిలే అన్నారు, ఇంకా అక్కర్లేదు అంటే అంత ప్రాక్టికల్గా ఆయన చేయించి చూపించేవాడు అనమాట. సో ఇక్కడ మనం తెలుసుకోవలసింది ఏంటంటే గత జన్మలు ఎక్కడెక్కడ పుట్టేవి ఇవన్నీ తెలుసు ఆయనకి. యువర్ వేరియస్ రియాక్షన్స్ టు అదర్స్ seen in a context of your mutual connections in previous lives serves as a mighty joke to me and helps to ease my burden of suffering. ఇప్పుడు నువ్వు ఎవరినో తీసుకొస్తావు, ఈయన మా బాస్ అండి, ఈయన చాలా పెద్ద ఆఫీసర్ అండి, నేను ఏదో చిన్న ఉద్యోగం చేస్తున్నానని, కానీ ఇదివరకు జన్మలో నువ్వే బాసువి, నీ దగ్గర దండగట్టుకుని ఇలా ఉండేవాడు. అది వెంటనే నేను చూడగలిగి నాకు నవ్వొస్తూ ఉంటుంది. ఇంత ఇన్ఫినిట్ సఫరింగ్లో కూడా నాకు తమాషాగా అది వినోదం కలిగిస్తూ ఉంటుంది అంటున్నారు. అలాగే బాబా ఒకసారి కారులో వెళుతూ ఒక దర్గా దగ్గర ఆగినప్పుడు ఎవడో అక్కడ మోకరెళుతూ ఉంటే బాగా నవ్వుతారు. బాబా బాగా నవ్వడం అంటే ఒళ్ళంతా కదిలిపోయి ఎర్రగా అయిపోయేవారట. ఎందుకని సౌండ్ చేయలేరు కదా, అంచేత లోపలికి నవ్వుతే మొత్తం కదిలేదనమాట బాగా. అప్పుడు మండలి వాళ్ళు అడిగితే చెప్పారు, వాడి సమాధే అది, వాడి సమాధికి వాడు మొక్కుతున్నాడు. సో ఆ పాత కనెక్షన్స్ అన్ని చూసి నేను నవ్వుకుంటూ ఉంటాను. నేను వాడు ఏదో ఎవడుకో అనుకుని వాడు మొక్కుతున్నాడు, వాడి సమాధి. నౌ ఐ గివ్ యూ అనదర్ ఎగ్జాంపుల్. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను ఈ సందర్భంలో అంటున్నాను. ఇట్ ఈజ్ నాట్ ఎన్ అన్కామన్ హ్యాపెనింగ్. ఇది సాధారణంగా జరిగేదే, ఇది మీకు జరగలేదు అనుకోవద్దు, జరుగుతూనే ఉంటుంది. ఇదే బహుశా మనం అనుకున్నదే చెప్తాం. ఏ ముస్లిం ఆఫ్టర్ డెత్ ఈజ్ బరీడ్ ఇన్ ఏ గ్రేవ్ యార్డ్. ఈ మహమ్మదీలు చనిపోయిన తర్వాత గోరీలు కడుతూ ఉంటారు వాళ్ళకి. ఆఫ్టర్ ఎ ఫ్యూ ఇన్కార్నేషన్స్ హీస్ బోర్న్ అగైన్ ఇన్ ఏ ముస్లిం ఫ్యామిలీ ఇన్ ది సేమ్ టౌన్. వాడు కొన్ని జన్మలు, 2, 3 జన్మలు అయిపోయాక మళ్ళీ అదే ఊళ్ళో ఒక మహమ్మదీ కుటుంబంలో కూడా పుడుతూ ఉంటాడు. ఇట్ ఈస్ కస్టమరీ అమాంగ్ ముస్లిమ్స్ టు ఆఫర్ ప్రేయర్ ఫర్ ద డెడ్ వెన్ దే విజిట్ ఎ గ్రేవ్ టు ప్రే టు గాడ్ ఆల్మైటీ టు సేవ్ ద డిపార్టెడ్ వన్స్. మహమ్మదీల్లో ఒక అలవాటు ఉందన్నమాట. ఆ సమాధుల దగ్గరికి వెళ్ళి భగవంతుని ప్రార్థిస్తారు, అయ్యా మా బంధువు అయిన మా తాతగారు మా ముత్తాతో పోయాడైనా ఆయనకి మీ రక్షణ కల్పించాల్సింది అని ప్రార్థన చేస్తూ ఉంటారు. అండ్ సో ఇట్ హ్యాపెన్స్ దట్ దిస్ పర్సన్ స్టాండ్స్ బిఫోర్ హిజ్ ఓన్ గ్రేవ్ అండ్ ప్రేస్, మే గాడ్ సేవ్ దిస్ మ్యాన్.
అది ఇప్పుడు జరిగింది, వీడిని ఈ ఆత్మని భగవంతుడు రక్షించుగాక అని వాడే ప్రార్థన చేస్తాడు. వాట్ ఇన్ అబ్సర్డిటీ అండ్ హౌ ప్యాథటిక్. చూడండి ఎంత విదారకంగా ఉందో పరిస్థితి, ఎంత అజ్ఞానమో ఇది. ద వీల్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ సీజ్లెస్లీ టర్న్స్. ఈ జనన మరణాల చక్రం అనంతంగా అది తిరుగుతూనే ఉంటుంది. You are born as a male, a female, a rich, poor, brilliant, dull, healthy, weak, black, white, of different nationalities and different creeds, in accordance with your own inherent and imperative need to have the richness of experience which helps to transcend all forms of duality. ఇన్ని రకాలైన అనుభవాలు, ఆడదానిగా, మగవాడిగా, డబ్బున్నవాడిగా, డబ్బు లేనివాడిగా, కుష్టివాడిగా, ఆరోగ్యవంతుడిగా, ఎందుకు? ఇవన్నీ అయిపోతే ఆ అనుభవం వచ్చి ఇదంతా ఉట్టిదిరా ఇదంతా అని ఈ సిలబస్ అంతా అయిపోయాక నువ్వు తెలుసుకోగలుగుతావు. సైడ్ బై సైడ్ విత్ ది ఎక్స్పీరియన్స్ ద పేయింగ్ అండ్ రిసీవింగ్ అ పేమెంట్ ఆఫ్ కార్మిక్ డెట్స్ గో ఆన్ ఇన్ఫినిటీ. అంటే అప్పులు తీర్చుకోవడం, కర్మలు పూర్వజన్మలో మనం ఇచ్చినవి ఇదే మన జీవితం పొద్దున్న సాయం దాకా ఎవడప్పులు ఆడు తీర్చుకుంటూ ఉండడమే. హౌ కెన్ యూ క్లియర్ ది అకౌంట్? మరి నీ అకౌంట్ని అసలు ఎలాగ నువ్వు రుణవిముక్తులు కాగలవు? ది అవతార్ హ్యావింగ్ యూనివర్సల్ మైండ్ లిటరల్లీ ఎంబాడీస్ యూనివర్సల్ లైఫ్. అవతారుడు మాత్రమే ఆయన చెయ్యగలడు దీన్ని. ఇట్ ఈస్ త్రూ హిమ్ దాట్ యు బికమ్ ఫ్రీ ఫ్రమ్ దిస్ బిజినెస్ ఆఫ్ కర్మ. ఈ కర్మ అనేటువంటి ఈ వ్యాపారం నుంచి నువ్వు బయటపడాలంటే ఆయన ఒక్కడే సహాయం చెయ్య. ద లైఫ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీవన్ ఈజ్ అన్ ఓపెన్ బుక్ టు మీ. ప్రతివాడి యొక్క జీవితము తెరచినటువంటి పుస్తకం లాంటిది నాకు. అందుకనే బాబా నేను అనుకున్నాం కదా, ఏది ఎవడూ దాచలేడు నా నుంచి. ఇట్ ఈజ్ లైక్ ఎ ఫిల్మ్ షో దట్ ఐ ఎంజాయ్ యాట్ మై ఓన్ కాస్ట్. అది ఒక ఫిల్మ్ షోలో ఒకటి జీవితం మనం చదివి మనం నవ్వుకుంటాం, అలాగే ప్రతివాడి జీవితం కూడా నేను ఫిల్మ్ షో లాగా చూస్తూ ఉంటాను. నేను ఐఎమ్ ద సోల్ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఎవర్ చేంజింగ్ అండ్ నెవర్ ఎండింగ్ ఫిల్మ్ కాల్డ్ ది యూనివర్స్. అంటే ప్రతి క్షణము మార్పు చెందుతూ ఎప్పటికీ అంతులేనటువంటి ఈ విశ్వ సినిమా అనేటువంటి సినిమాకు ఏకైక ప్రొడ్యూసర్ని నేను, నిర్మాతని నేను. వేరిన్ ఐ బికమ్ యూ ఇన్ యువర్ అవేక్ స్టేట్, a dream state, in order to awaken you to the real awake state. అంటే నీవు ఉన్నటువంటి, నువ్వెక్కడున్నావు? మెలకువగా ఉన్న కళాస్థితిలో ఉన్నావు. అక్కడికి నేనే వచ్చేస్తాను. ఎందుకని? అప్పుడు నిన్ను నాతో పాటుగా మెలకువగా ఉండే నిజమైన స్థితికి తీసుకువెళ్ళడం కోసము. అది నిన్న ఉదాహరణ చెప్పుకున్నాం. పిహెచ్డి చదివిన మాస్టర్ కూడా కుర్రాడికి ఏబిసిడీలు నేర్పడానికి తను కూడా కుర్రాళ్ళలాగా అయిపోయి ఆ ఏబిసిడీలు దిద్దుతూ ఉంటాడు రోజంతా. వాడితో పాటు వాడికి రాక్ కాదు అది. అలా చేస్తే కానీ వీడు గురువుని నమ్మడు, గురువు కూడా పట్టుకొని వెళ్ళలేడు. అందుకని ఆయన అలా చేస్తూ ఉంటాడు. వెన్ యూ ఎక్స్పీరియన్స్ దిస్ స్టేట్ యూ విల్ రియలైజ్ ద నథింగ్నెస్ ఆఫ్ వాట్ వాజ్ యువర్ అవేక్ డ్రీమ్ స్టేట్ విచ్ యూ ఎక్స్పీరియన్స్ నౌ. ఒక్కసారి కనుక ఆ కళ నుండి మెలకువ వస్తే చి ఇదంతా కలసుమా అనే సత్యాన్ని అప్పుడు నువ్వు గ్రహించగలవు. అప్పటి వరకు ఇది నిజమే, చూడు ఇదంతా ఎలాగ అబద్ధం అని చెప్తావు నువ్వు. కానీ ఒక్కసారి మెలకు వస్తే అప్పుడు అమ్మో ఇదంతా కలే. దిస్ నీడ్స్ మై గ్రేస్. మరి ఎలాగ ఈ కళ నుంచి నీవు బయటపడగలవు? దీనికి నా అనుగ్రహము అవసరము, కృప అవసరము. వెన్ మై గ్రేస్ డిసెండ్స్ దిస్ మేక్ యూ మీ. నా అనుగ్రహం గనక నీ మీద పడితే నిన్ను నేనుగా చేసేస్తుంది. అంటే నువ్వు మెహర్ బాబాగా మారిపోతావు, నువ్వు కూడా, ప్రతివాడు కూడా.